ఇంటి తలుపుకు తాళం వేసి బయలుదేరేటప్పుడు మనం సాధారణంగా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాం. గ్యాస్ ఆఫ్ చేస్తామా, లైట్లు ఆఫ్ చేస్తామా, తలుపు బాగా లాక్ చేస్తామా? అంతేకాని ఇంకెవరో అదే తలుపు గమనిస్తూ ఉంటే టూర్, పెళ్ళి, ఫంక్షన్, కుటుంబంతో 2 రోజులు బయటకు వెళ్దాం అనుకుంటాం. కానీ అదే సమాచారం ఎవరికైనా అవకాశం అయిపోతే, ఇంట్లో ఎవ్వరూ లేరని ఎవరో ముందే తెలుసుకుని ఉంటే, రాత్రి అందరూ నిద్రలో ఉన్న నగరం, కానీ కొందరికి అదే పని మొదలయ్యే సమయం. వెలుతురు తగ్గాక మూసి ఉన్న తలుపులు, నిశ్శబ్దంగా ఉన్న కాలనీలు అవే లక్ష్యాలుగా మారుతున్నాయా? ఒక ఇల్లు వేసిన తాళం ఉదయం తిరిగి వచ్చేసరికి పగిలిపోయి కనిపిస్తే ఆ క్షణం ఎలా ఉంటుంది? లెట్స్ వాచ్. నగరాల్లో జీవితం వేగంగా మారిపోయింది. ఉద్యోగాలు, ట్రిప్స్, కుటుంబ కార్యక్రమాలు ఇవన్నీ సాధారణమే. కానీ ఒక అలవాటు కూడా పెరిగింది. బయటకు వెళ్తే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, పక్కింటికి చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇంటి ముందు రోజులు కదలిక లేకపోవడం, ఇవన్నీ కొందరికి సమాచారం అవుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనే నగర శివారులోని ఓ ప్రాంతంలో జరిగిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్లోని రవి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. రాత్రి సమయంలో చుట్టూ పెద్దగా కదలిక లేని వేళ లక్ష్యంగా ఎంచుకున్న ఇంటి దగ్గరికి చేరిన దుండగులు ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత తమ పని మొదలెట్టారు. తాళం ఇంటి రక్షణకు మొదటి గోడ, కానీ అది కూడా కొన్నిసార్లు కొన్ని నిమిషాల వ్యవహారమే అవుతోంది. లోపలికి ప్రవేశించిన తర్వాత ఏది ఎక్కడుందో తెలిసినట్లుగా వేగంగా వెతకడం, విలువైన వస్తువులు మాత్రమే తీసుకోవడం, ఇవన్నీ ముందస్తు గమనికతో చేశారా అనే అనుమానాలు పెంచుతున్నాయి. నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. కొంత సమయం తర్వాత అంతా మళ్లీ నిశ్శబ్దం. తర్వాత రోజు ఇంటి యజమాని తిరిగొచ్చిన క్షణం తాళం సరిగ్గా లేదు, తలుపు పరిస్థితి మారిపోయింది. లోపలికెళ్లి చూస్తే వస్తువులు చెదిరిపోయి ఉన్నాయి, అల్మారాలు తెరిచి ఉన్నాయి. జీవితాంతం దాచుకున్న నగలు కనిపించడం లేదు, కష్టపడి సంపాదించిన నగదు లేదు. ఆ క్షణం కోల్పోయింది డబ్బే కాదు, ఇంట్లో ఉండే భద్రత అనే భావన కూడా. ఇదే సమయంలో సమీపంలోని మరో ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. కానీ అక్కడ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు. వరుసగా ఇళ్లను గమనించి అవకాశాలు వెతుక్కున్నారా అనే అనుమానం స్థానికుల్లో పెరిగింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల సీసీ కెమెరాలు, రాత్రి కదలికలు, ఇటీవల కాలంలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, ఇలా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన మరోసారి ఒక ప్రశ్న ముందుకు తెచ్చింది. మన ఇంటికి తాళం వేస్తే సరిపోతుందా? ఎక్కడికి వెళ్తున్నామో అందరికీ చెప్పాల్సిన అవసరముందా? రోజుల తరబడి మూసి ఉన్న ఇల్లు ఎవ్వరికైనా సంకేతంగా మారుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క తాళం ఇంటిని కాపాడుతుందనుకుంటాం, కానీ కొన్నిసార్లు దొంగలు తాళాలు కాదు, అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరూ లేని సమాచారం కొందరికి ఒక అవకాశమైతే, తిరిగి వచ్చేసరికి మిగిలేది పగిలిన తాళం, చెదిరిన ఇల్లు, భయం మాత్రమే. బయటికి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇల్లు లాక్ చేశారనేది కాదు, మీ ఇంటి గురించి అనవసరంగా ఎవరికైనా తెలిసేలా చేశారా అనేది కూడా. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దొంగలు తలుపులు తెరవటానికి ముందే మన అలవాట్లు చదివేస్తూ ఉంటారు.